ఒకసారి వర్మ గారి ట్వీట్ చూడండి. మీరు విభేదాలు లేవన్నారు కదా, వర్మ గారి ట్వీట్ చూడండి. ఏంటి ఇక్కడ ఏం ప్రభుత్వం నడుస్తుందని అడిగాడు ఆయన. ఒకటి చదవండి, ఆయన ఏం చదువు ఆయన ఆవేదన, ఆయన ఏమన్నా ఆవేదన చెబితే ఆయన మీద మీరు ఆగ్రహిస్తారు, కన్నెర చేస్తారు. చెప్పకపోతే ఆయన ఎవరు పట్టించుకోరు. ఏంటండి పాపం ఆయన్ని అట్లా ఇబ్బంది పెడుతున్నారు. మా 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 వర్మగారమైన ఇప్పుడు కొత్తగా వైసీపీ వాళ్ళకి, సాక్షికి, మిగతా సాక్షి సానుభూతి పరులందరికి కూడా విపరీతమైన ప్రేమ వచ్చింది, సంతోషం. మా నాయకుడిని ఎలా చూసుకోవాలి ఏంటి అనేది మా అధినాయకత్వం చూసుకుంటుంది. నిన్న కూడా పవన్ కళ్యాణ్ గారు కానీ ఆయన ఏ విధంగా గౌరవించారో, రకరకాలుగా ఒక కేడర్ల మధ్య విభేదాలు రకరకాలు జరగవచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారు, బాబు గారు, లోకేష్ గారు ఎలా వర్మ గారిని చూసుకుంటారనేదే ఇంపార్టెంట్. రెండోది, మన సోదరుడు కూడా చెప్పాడు, ఎకరంలో కట్టుకుంటే ప్యాలెస్ 5 ఎకరాలు, ఎకరంలో కట్టుకున్నామా, అరెకరంలో కట్టుకున్నామా, 100 గజాల్లో కట్టుకున్నాం కాదండి. ప్రజానాయకుడు ముఖ్యమంత్రిగా లేదా ప్రతిపక్ష నాయకుడు ఉండే వాళ్ళు ప్రజలకు అందుబాటులో ఉండకపోతేనే ప్యాలెస్ అయితే అది 100 గజాల్లో కట్టుకున్నా, 1000 అందుబాటులో ఉంటే ప్యాలెస్ కాదు, అది ప్రజా దర్బార్ అయితే. అలానే చంద్రబాబు నాయుడు గారు 5 ఎకరాల్లో కట్టుకున్నా, ఎకరంలో కట్టుకున్నా ప్రజల కోసం అందుబాటులో ఉంటున్నారు, ప్రజల దగ్గరికి స్వేచ్ఛగా తిరుగుతూ ఉన్నారు. మీరు రాష్ట్రంలో ఏ మూలకు పోయినా సరే చంద్రబాబు నాయుడు గారు అందరి దగ్గరికి వెళ్ళి ప్రజలను కలుస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి తేడా అదే. చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లో ఉన్నాడు. అదేమన్నా తేలిందా అండి? ఆ రిషికొండ వ్యవహారం ఏమన్నా తేలిందా? రిజిస్ట్రేషన్ అయిపోయిందా జగన్మోహన్ రెడ్డి గారి పేరున? ఇచ్చారా ఆయన పత్రాలు? ఎందుకంటే ఆయన కదా కట్టుకుంది, అది ఆయన కోసం కట్టుకున్నాడు కదా. ఇచ్చేసారా ఆ పత్రాలు? లేకపోతే ఏమన్నా 500 కోట్లు మీరు ఎట్లా దాంతో కట్టుకున్నారు కదా, మీరు ఎట్లా కడతారు, అది మాది కదా అని పోనీ మీరేమన్నా స్వాధీనం చేస్తారు? ఏదో క్లారిటీ ఇవ్వాలి కదా. లేకపోతే ఒకరోజు గంట వెళ్తారు, ఇంకో రోజు విష్ణుకుమార్ రాజు వెళ్తారు. ఆయన ఇంట్లో మీరందరూ వెళ్ళటం ఏంటండి? ఆయనదని మీరే అంటారు, మళ్ళీ ఆయన ఇంట్లోకి అందరూ వెళ్తున్నారు. ఎట్లా వెళ్తారు? ఆయనకి అదేదో రిజిస్ట్రేషన్ చేయించేసి ఇచ్చేస్తే ఆయన గృహప్రవేశం చేసుకుని అక్కడే ఉంటాడుగా. జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తి అదని ఎవరు చెప్పలా. మీరే చెప్పారు. ఆస్తిని వచ్చే 30 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిగా ఉంటాననేటువంటి అతి విశ్వాసంతో, అవసరం లేకపోయినా సరే అత్యధికమైనటువంటి లగ్జరీ, ఆ లగ్జరీ కూడా ఇక బాత్రూమ్ దగ్గర నుంచి లెక్క చెప్తా ఉంటే టైం సరిపోదు. అంత లగ్జరీగా స్వప్రయోజనం కోసం దాన్ని ప్రభుత్వ సొమ్ముతో కట్టించారనేటువంటిదే సమస్య. అదేమి జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తి అని ఎవరు చెప్పలేదు. జగన్మోహన్ రెడ్డి గారి కోసం కాదండి. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని బయట బోర్డు పెట్టండి. ఈ భూమిలోకి లేకపోతే ఈ భవంతిలోకి ఎవరు అక్రమంగా వెళ్ళకూడదు, ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారికి దీనికి సంబంధం లేదని బయట బోర్డు పెట్టండి. తెలియని జనాలు వెళ్ళిపోతున్నారు అక్కడికి. సార్, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఉంది అనేటువంటిది ఆయన దాన్ని అనవసరంగా ప్రభుత్వ సొమ్ముని విపరీతంగా ఖర్చు పెట్టి అతి లగ్జరీ కోసం దాన్ని డబ్బునంతా వేస్ట్ చేశారు అనేటువంటిది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యొక్క నియమ నిబంధనలు కూడా కాదని దానిపైన కట్టారనేటువంటిది అభియోగం తప్ప అది జగన్మోహన్ రెడ్డి గారిదని ఎవరు అనట్లా. సరే, కోర్టు అనుమతులు తీసుకుని కట్టారు. కానీ ప్రసాద్ గారు ఇప్పుడు ఏంటి, ఇంతగా ఆయనకి ఇస్తున్నారా లేదా, అదేమన్నా తెలిసిందా మీకన్నా? మీరు గవర్నమెంట్కి చాలా దగ్గర 2 విషయాలు తప్ప మిగిలినన్ని మాడతారు వాళ్ళు. ఎందుకు మాడతారంటే, ఒకటి రుషికొండ హ్యాండ్ ఓవర్ చేస్తారా లేకపోతే జగన్మోహన్ రెడ్డికి రిజిస్టర్ చేస్తారా అన్నది చెప్పరు. అలాగే అమరావతికి ఇంకా ల్యాండ్ పూల్ చేస్తామని నా దగ్గర మీరు నా డిబేట్లు చూడండి, ఒక గజెట్ దాని మీద ఇప్పించండి. నా దగ్గర రైతులు పాపం స్వచ్ఛందంగా ల్యాండ్ ఇచ్చిన వాళ్ళందరూ కూడా నేను చంద్రబాబు గారిని కలిసి వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే,